హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సోయర్ వచ్చేసి ఇది ఏంటంటే మా ఊర్లో అయితే వర్షం పడింది. నైట్ ఫుల్ వర్షం. నేను బట్టలు తీసుకున్నా బాగుండు ఫ్రెండ్స్. నైట్ ఏంటంటే పడదులే అని నెగ్లెక్ట్గా అట్నే పెట్టేసిన. మొత్తం వర్షాన్ని తడిచిపోయినాయి. ఎంత ఏం కాదండి, వర్షం పడలేదు. ఏంటంటే ఆగిపోయింది, మోడం ఉందన్నమాట. 4 రోజులు అంట తుఫాన్. సో ఏంటంటే 4 రోజులు తుఫానా? 4 రోజులు చెప్పింది. ఏంది నాకు ఈ రోజు రేపు ఒకటే చూపించింది. 4 రోజులు. ఏంటది? కోడి, తెల్ల కోడి. ఏంటంటే బాయిలర్ కోడి గుడ్డుకొచ్చింది. బాయిలర్ కోడి గుడ్డుకొచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే అప్పుడు మేము మాకు ఒక పుంజు చూపించాం కదా తెల్లది, దాని బదులు ఒక 3 పడినాయి అనమాట. 2 పుంజులు, ఒక పెట్ట పడింది. పెట్ట వచ్చేసి గుడ్లోకి వచ్చింది. సో చూడాలి. ఆ పెట్ట కూడా గుడ్లకి ఎట్లా ఆడుతుంది ఫ్రెండ్స్. పాపం స్థలంగా దొరుకుతుందట. అన్నీ లోపలే ఉండే. ఆల్రెడీ 1 2 3 ఉన్నాయి లోపల, 4. సో ఏంటంటే 4 కోళ్ళు ఇంట్లోనే ఉండే. ఈరోజే ఇళ్ళంతా శుభ్రం చేసేసి పొదిగిందంత సహానా నీట్ చేసేసిన అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నిన్న మా అక్క కూతురు వాళ్ళు అడవికి వెళ్ళారనమాట. అడవిలో ఏంటంటే అవి బాగా ఇష్టంగా తింటారు. కొంతమంది ఏమంటారు దాన్ని, కొంతమంది మూలికలు అంటారు, కొంతమంది గడ్డలు అంటారు. మా సైడ్ ఏంటంటే అవి ఎక్కువ ఫేమస్ అనమాట. ఎవరైనా తింటారు ఫ్రెండ్స్. రెడ్డిస్ కానీ ఇంకా అవన్నీ వస్తానులే, డెలివరీ అయిన కూడా తినొచ్చు. అది చెప్పు. ఎవరైనా తింటారు ఫ్రెండ్స్. ఇవి తినరు అనకూడదు. ఏంటంటే అవి దొరకలే కానీ తింటారు. కానీ అవి ఏంటంటే చాలా రేరుగా ఉంటాయి, ఓపిక ఉండాలా. అడవికి వెళ్ళి తీసుకొచ్చి తవ్వి ఏంటంటే చేసేసరికి అవి ఆడికి అయిపోతాయి అనమాట. ఏంటంటే నిన్న మా అక్క కూతురు ఇచ్చింది. ఇంతకుముందు నేను 100 రూపాయలు డబ్బులు ఇస్తాను కూడా ఇవ్వలేదు నాకు. ఎప్పుడో నందుని చిన్నగా ఉన్నప్పుడు తిన్నా, అంటే నందుని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తిన్నా. మళ్ళీ ఇప్పుడు దొరికాయి అనమాట. చెప్పాలా? ఓకే ఫ్రెండ్స్, మీరు నా కామెంట్లో కామెంట్ పెట్టారు. అందరు కలిసి మీరందరూ ఒకటే, మీరందరూ బాగున్నారు కదా, అందరు కలిసి వీడియో తీయాలంటున్నారు కదా. సో అందరు కలిసి వీడియో తీసేంత సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరు లేరు ఫ్రెండ్స్. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది అనమాట. ఒక మాట లేకుండా చెప్తున్నా ఫ్రెండ్స్. నేను ఎవరితో మాట్లాడను, మా బావతో తప్ప. సో ఏంటంటే మా బావ ఇక్కడ అక్కడ తీసుకుంటుంటాడు. ఎప్పుడన్నా అట్లా దాని వెళ్తే పలకరిస్తాడు. నేను ఇంకా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, నేను ఎవరితో మాట్లాడను. నాకు ఎవరు లేరు. మా ఆయన, నా పిల్లలు, మా ఫ్యామిలీ, మా బావ, అంతే. అది కూడా ఏంది, వాళ్ళ బావ ఇటు వచ్చి మాట్లాడినప్పుడే పలకరిస్తే పలుకుతా, లేదంటే లేదు. అంతకు మించి అంతేగాని అంతే. ఇంకా నాకు ఎవరు కావాలని అనుకోలేదు, వదిలేసిన. నాకు ఎవరు అవసరం లేదు. నా పిల్లలు, నేను, నా భర్త నాతో మాట్లాడితే పలకరిస్తా, లేదంటే లేదు. కష్టమైన, సుఖమైన, సంతోషాలు ఉన్నా, బాధలలో ఉన్నా నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. నా అనుకున్న వాళ్ళతో, నా ఫ్యామిలీ తప్ప ఏదైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటా, కష్టమైన, సుఖమైన. అది ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళతో వాళ్ళతో వీడియోలు అంటే తీయలేము. ఎందుకంటే అప్పుడు మేము ఇట్లా ఒకప్పుడు ఈ దాము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, డెలివరీ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా. సో వీళ్ళకి హెల్ప్ చేసాము, ఆమెకి హెల్ప్ చేసాము, అన్నీ చేసినాం. కానీ ఏంటంటే లాస్ట్కి వచ్చి మా గురించి ఒక వీడియో అయితే తీయలేకపోయినారు. ఎందుకు ఇవన్నీ అని ఇంకా నేనేం పట్టించుకోదలుచుకోలేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి సంతోషాలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి, అంతే కదా ఫ్రెండ్స్. మా బాధలు మాయి, మా సంతోషాలు మాయి. సో ఫ్రెండ్స్, మీకు ఆ గడ్డలు అంటే ఏంటో చూపించాను కదా, చూపిస్తాను. కూర్చోయ్య. ఇవే ఫ్రెండ్స్, ఇవి చాలా బాగుంటాయి ఉడకబెట్టుకొని తింటే. ఇట్లా వీటిని బాగా కట్ చేసి, దయచేసి ఇవి మాత్రం పంపిమని అడగాకండి. ఇవి ఎందుకంటే దొరకవు. లేకపోతే ఇంటికి రాని తలా ముక్క తింది. మాకే ఇవి చాలా కష్టంగా దొరికాయి. ఎందుకంటే మా అక్క కూతురు కాబట్టి మాకు ఇచ్చింది అనమాట. ఇదంతా వచ్చేసి ఒకటే గడ్డ. వచ్చండి ఇంకొక అక్క బిడ్డలే అక్క బిడ్డలు. ఇలా ఒకటే గడ్డ అనమాట. పొడుగు ఉంటుంది, ఇంకా పొడుగు ఉంటుంది. ఏంటంటే అవి మధ్యలో భూమిలో విరిగిపోతుంటాయి కాబట్టి అవి ఒకటేసారి పెద్ద. ఇంకొక అక్క బిడ్డ వస్తుంది, చిన్న బిడ్డ, పోలమ్మ బిడ్డ. ఎర్రగా ఉంటుంది ఎత్తుగా పోలమ్మ. ఆమె బిడ్డ ఏమే ఇటు వచ్చినావు, గడ్డ చూస్తే గుర్తొచ్చినావు కదా. ఏందో ఫ్రెండ్స్, ఇవి కడుగుతా ఉంటే ఇందాక నాకు నవ్వలేసింది. ఆయమీని అడుగు, ఆయమీ చెప్తాయి కరెక్ట్గా. అవునే పచ్చిగట్లు కట్టినా ఎంత సింపుల్ చెప్పేసింది. మీ పచ్చిగట్లు కట్టినా అది ఇచ్చాయంట. నేను అదే అనుకున్నా. కానీ పక్కన ఉడకబెట్టి తిందాం. సో ఏంటంటే ఇవి ఉడకబెట్టాలి. మామూలుగా అయితే పొయ్యి మీద పెట్టినాను. వర్షం పడి పుల్లలని తడిచిపోయినా ఫ్రెండ్స్. రోజు వ్యాపారం చేసుకునే దగ్గర
రోజు కొన్ని పుల్లలు ఏరేసుకుంటాను అనమాట. ఎందుకంటే చలికాలం కాబట్టి పిల్లలకు పొద్దున్నే వేడి నీళ్ళు స్నానం చేసేయాలి కదా, రోజు గ్యాస్ మీద అంటే పెడతాం. అందుకే రోజు కొన్ని పుల్లలు ఏరకొచ్చుకొని వేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మొక్కలకు కొంచెం రోజు బూస్ట్ వేయాలి. ఏం పూలు కాయకుండా యాది కాయలేదు నీకు? పూలు కాసే టైంలో కాచాయి. పూలు కాసే టైం సీజర్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. సీజర్ తెచ్చుకొని మొత్తం కత్తిరియాలి. సరే రాంగరా బాయ్. గేట్కి అయితే ఇచ్చినాము ఆర్డరు. సో ఏంటంటే గేట్ పని అయితే ఇంకా అట్లే ఉంది. అది ఫ్రెండ్స్ గేట్ ఇంకా మా ఇంటికి అయితే గేట్ ఒక్కటే పెండింగ్ ఉంది. గేట్ కూడా అన్నీ ఇచ్చేసినాము. ఏంటంటే కొంచెం ఆర్డర్లు ఎక్కువైనాయి అంట. మనది 3వ ఆర్డర్ అంట. సో ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు 2 వేసేసినాడంట. మనది ఇంకా మొదలు పెడతాడంట. సో అదే ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం గేట్ వెల్డింగ్ వేసే వాళ్ళు కొంచెం లేట్ ప్రాసెస్ చేస్తున్నారు. తొందరగా అయితే బాగుంటుంది. అవుతుంది. ఇంకా బంగారం అది. నీ బంగారం నువ్వు చేసే పనులు అట్లా ఉంటాయి. మామూలు అబ్బా, మొగోళ్ళు గలీజ్ చేస్తారు, ఆడోళ్ళు నీట్గా చేయాలా. ఆ ఇంట్లో ఎవరు గలీజ్ చేయరు నువ్వు తప్ప. సరే భూ పెట్టు, పాకలేతుంది. ఇంతకు భూ ఏం చేసినావు? ఏం ఎట్టున్నాయి? బాగా చెప్పు వాళ్ళకి. ఏం పిల్లలకి వెళ్ళి అట్ట చూసుకుంటా వస్తున్నావు? నీ మనరాలకి వెళ్ళి చూస్తున్నావు అంటే నా కొడుకు బూట్లు వేసుకునే కనపడలే కానీ నీకు మనరాలు చెప్పులు వేసుకునే కనపచ్చింది. ఏందిడు ఇవి అనుకుంటాడు. తై ఏందిరా మా ఆయన్ని తీసుకుని మా వాళ్ళని భయపడిస్తున్నాను. ఏందోడు ఏందిమా వాడు తింటున్నాడా? వాడు చూడండి ఫ్రెండ్స్, ఏడ్చారు కదా, వాడు చూడండి ఏడ్చారు కదా. చూడండి దామగాడు కొట్టి బాగా కొట్టి బా చూడండి పెడితే మాత్రం తింటున్నాడు. పెడితే తింటున్నాడు కదా. నందుగా ఒకటి తీసుకురా గింజ దాంట్లోంచి ఒక కాయ తీసుకో. నందుగా ఒక కాయ తీసుకురా. చూడండి దొంగన డుడుగ్గానే నువ్వు మంచి మాట వచ్చినది పో అల్లుడు గారు. చూడండి ఫ్రెండ్స్ పాపం దామగాడు కష్టపడి ఒలిచి పెడుతుంటే మళ్ళీ దామగాడు తీసుకుంటే ఎడుతున్నాడు. ఇది కరెక్ట్ నీకు. ఇయ్యో అంటాను చూడు. కానీ నేను ఎప్పుడు కాల్చి వాడు పచ్చిడి తిండాకనా మీరిద్దరు అది కాదు ఫ్రెండ్స్, వాళ్ళ వదినకు ఆమెకంట ఫ్రెండ్స్. అంటే మేము మనుషులం కదా, మేము తినమా. వాళ్ళిద్దరికీ అంట ఫ్రెండ్స్, వాళ్ళ వదినకు ఆమెకే అంట. కానీ అవి తీసుకొచ్చింది నేనే, నుంచో వేరే వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చిన. కానీ సో ఈరోజు సోమవారం కదా. సో మా మనిషి అయితే బాగా కార్తీక సోమవారం అని మొత్తం నీట్గా చేసేస్తుంది. అంతా ఏం చేస్తున్నావు? ఎప్పుడు సాయంత్రం వేసుకుంటావా పూజ? ఎప్పుడు చేస్తున్నావా? మనకు బడ్చు టైం అవుతుంది పా. నువ్వు అన్ని కాల్చేంత టైం లేదు. కానీ ఏం చేయాలి ఫ్రెండ్స్, పొద్దున 9 గంటలకు వచ్చి దవదవ పొద్దున లేచి ఇలా తయారు చేసి బడి వంటిగా జరుగుతుంది. మళ్ళీ బడి చేసిన కాంచి మళ్ళీ కాయలు కడిగి సాయంత్రం 5 గంటలకు వచ్చి మళ్ళీ వచ్చిన కాంచి వంటలు చేసుకొని సరిపోతుంది. ఇల్లు పట్టించుకునే పరిస్థితులనే లేదు. ఏం చేయాలి? ఏమన్నా కోడి గుడ్డు బాగా కొట్టినట్టుంది, వాసన వచ్చింది. ఫ్రెండ్స్ ఇది మన బెర్సకోడి ఫ్రెండ్స్. బెర్సకోడి కూడా పొదిగేసింది. సో దాదాపు ఒక 20 పిల్లలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. అవసరము పిల్లలు ఎన్ని పిల్లలు వచ్చింటాయి? కోడి పిల్లలు మొత్తం ఇప్పుడు మధ్య మొత్తం నేనే అంటున్నా కొత్త పిల్లలు లేకపోతే. మేబీ ఒక 20 పిల్లలు. ఇంకెన్ని కోళ్ళు గుడ్లు పెట్టినా? ఇప్పుడు 3 కోళ్ళ గుడ్లు పెట్టేది. తెల్లది కర్రది ఇంకోటి అది ఒదిగిలే, అది ఒదుగుతుంది. దాని కింద 2 గుడ్లు. దామురా పోందా, బస్సు టైం అయిందిరా, బస్సు టైం అయింది వద్దురా.
బా బా మే పచ్చడి ఎట్టాక మే కడుపు నచ్చాను వాడిని ఆపు నువ్వు వాడు తింటున్నా అంటే ఎట్టా తీసుకోపో మేనికి మే రెండు మేనికి మే మన ఈయనకి రెండు మే తీసి సామి నీ కొడుకు బాగా మేము పడలేం కానీ నువ్వు తీసి మే ఓ రా జోలేసుకో బ్యాగ్ తగిలించుకొని హాయ్ నీదేనా రాజ్యం